ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యాత్ సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్నుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు ఇంతవరకు ఎన్ని పాఠాలు అయ్యాయో తెలుసా? 24 పాఠాలు అయ్యాయండి. 25వ పాఠం ఇవాళ. 26. వీటికి నేను సంస్కృతంలో ఆ పాఠం నెంబరు సంస్కృతంలో ఇస్తున్నాను. అవును, షడ్వింశత పాఠ అని పెట్టారు. దాన్ని ఏమైనా గమనిస్తున్నారా ఎవరైనా? గమనిస్తే మీరు 1వ దగ్గర నుంచి 26వ వరకు నెంబర్లు మీకు చెప్పినట్టు అయిపోయింది. అవునండి. ఇప్పుడు 1 వేరు 1వ వేరు. 1 అంటే ఏకహ అంటాం, 1వ అంటే ప్రథమః అంటాం, 2కి ద్వౌ అంటాం, 2వ అని చెప్పాలంటే ద్వితీయ అంటాం, 3కి త్రయ అంటాం, 3వ అని చెప్పాలంటే తృతీయ అనాలి, 4కి చత్వార అంటాం, 4వ అనాలంటే చతుర్థ. ఈ విధంగా ఈ అంకి కలిగిన దానికి తేడా ఉంటుంది. అంకిలోమో మనం 1 2 3 4 5 అని చెబుతున్నాం. అంకి కలిగిన దాన్ని చెప్పేటప్పుడు అంటే 1 సంఖ్య కలిగిన దాన్ని చెప్తే 1వ, 2 సంఖ్య కలిగిన వాటిని చెబితే 2వ, 3 సంఖ్య కలిగిన దాన్ని చెబితే 3వ, ఇలా చెబుతున్నాం. సంఖ్యాంకంలో తిథులు చెప్పుకున్నాం. వాటిని ఏమంటారంటే సంస్కృతంలో సంఖ్యేయములు అంటారు. సంఖ్యేయములు సంఖ్యావాచకాలు, సంఖ్యేయవాచకాలు. సంఖ్యావాచకాలంటే 1 2 3 4 ఏకః ద్వౌ త్రయః చత్వారః పంచ షటు సప్త అష్ట నవ దశ ఇవన్నీ సంఖ్యావాచకాలు. సంఖ్యేయవాచకాలంటే ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః. అవి ఏమిటంటే ఆ వ్యక్తితో ఆ అంకి పూర్తవుతుంది. 4వ వాడు అంటే అర్థం ఏమిటి? ఆ 4 అనే అంకి ఆ వ్యక్తితో పూర్తవుతోంది కాబట్టి ఆ వ్యక్తిని 4వ అంటాం. అలాగే 5 అనే అంకి ఆ వ్యక్తితో పూర్తవుతోంది కాబట్టి వాడిని పంచమః, 5వ వాడు అంటాం. ఈ విధంగా వీటిని ఏమంటారంటే పూరణార్థక ప్రత్యయములు, పూరణార్థక ప్రత్యయాంతములు అంటారు. అంటే పూరణం అంటే నింపడం. ఇక్కడేమిటి? 2 ఆ వ్యక్తితో 2 నిండింది కాబట్టి వాడిని ద్వితీయ అంటాం. ఆ వ్యక్తితో 4 నిండింది కాబట్టి వ్యక్తిని చతుర్థ అంటాం. ఇవి పుంలింగ శబ్దాలు మీకు ఇప్పుడు చెప్పేంతవరకు. పాఠః పుంలింగం కాబట్టి ప్రథమః, ద్వితీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, అష్టమః, నవమః, దశమః, ఏకాదశః, ద్వాదశః, త్రయోదశః, చతుర్దశః అని చెప్పాం. అదే మనం తిథులు చెప్పేటప్పుడు స్త్రీలింగంలో చెబుతాం. తిథి అనే శబ్దం స్త్రీలింగం. అందువల్ల ఆ తిథులన్నీ మీకు ఎలా చెప్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
ప్రథమ, ద్వితీయ, తృతీయ. మనం ప్రథమ అనేదాన్ని ప్రతిపత్తి అంటారు అనుకోండి. తర్వాత నుంచి అన్ని తిథులు ఇవే. రెండవది ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. అంతే 14. మనకు 15 దగ్గరికి వచ్చేసరికి పూర్ణమి, అమావాస్య కాబట్టి దాన్ని పంచదశి అని అనం. అంతవరకు మనం తిథుల్లో చెప్పడం మనకు అలవాటు ఉందన్నమాట. అంచేత షడ్వింశ 26వ పాఠం. ఇవాళ ఒక 4-5 శ్లోకాలు చెబుతున్నా. చిన్న చిన్న ఇవన్నీ ఊరికే మహాభారతంలోంచి, ఏవో కొన్ని రామాయణంలోంచి, కొన్ని భగవద్గీతలోంచి తీసుకున్నటువంటి శ్లోకాలు. గురువుగారు, ధారణ. చెప్పండి. ఇప్పుడు హోమంలోను ఈ నెయ్యి వేస్తాం కదా, అలాంటప్పుడు మరి ఏకహ, త్రిణి, చతుర్థి అని అంటుంటారు కదా, అని విన్నాను నేను. అదేమిటి మరి? అక్కడ నపుంసకలింగంలో ఏకం, ద్వే, త్రీణి, చత్వారి అంటాం. అచ్చా అచ్చా, ఓకే. చతుర్థి విభక్తి వస్తుంది అక్కడ. ఈ 4 అంకి వరకునే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ భేదం. 5వ అంకి నుంచి ఇంకా లింగ భేదం లేదు. పుంలింగంలో ఏకహ, స్త్రీలింగంలో ఏక, నపుంసకలింగంలో ఏకం అంటాం. ఇది 4 దాకా. 4లో పుంలింగం అయితే చత్వారః, స్త్రీలింగం చతస్రః, నపుంసకలింగం చత్వారి అంటాం. మీకు మొట్టమొదటి అంకెలు చెప్పాను, అప్పుడు ఈ 3 రకాలు ఇచ్చాను అక్కడ, ఒకసారి చూడండి. తర్వాత నుంచి పంచ దగ్గర నుంచి 3 లింగాల్లోనూ ఒకటే. పంచాషటు, సప్త, అష్ట, నవ, దశ, అవి అన్ని లింగాల్లో ఒకలాగే, ఇంకా భేదం వెళ్ళి. సరే చూడండి, ఈ ఫాంట్ ఏమైనా పెంచాలా? శ్లోకాన్ని ఒకదానికి పెంచండి. పెంచాల్సి వస్తే పెంచాల్సి వస్తే అంతవరకు. పద్దెనిమిది 20 చేస్తానండి. సరిపోతుందా? సరిపోతుంది. ధారణాత్ ధర్మమిత్యాహు. ధర్మం అంటే ఏమిటో చెబుతున్నారు. ధారణాత్ ధర్మం ఇత్యాహు. ధర్మో ధారయతే ప్రజా యత్ స్యాత్ ధారణ సంయుక్తం సధర్మ ఇతి నిశ్చయః. కర్ణపర్వంలో భీష్ములు వారు చెప్పిన మాట ఇది. ధారణాత్ ధర్మం. ధర్మం అనే శబ్దము ఈ ధృ ధకార ఒత్తు, ధకార అరుకారముల ధృ అనే ధాతువు నుండి ఏర్పడింది. ధారణాత్ ధర్మ. ధరించడం వల్ల అంటే, ధారణము అంటే పోషించడము, రక్షించటము అని అర్థం. అంచేత రక్షించడం వలన దాన్ని ధర్మం అన్నారు. ధర్మో రక్షతి రక్షిత కదా. అంచేత ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ రక్షించడం వల్ల దానికి ధర్మం అనే పేరు వచ్చింది. ధారణాత్ ధర్మం ఇత్యాహు. ధర్మో ధారయతే ప్రజా. ధర్మము ప్రజా ధారయతే, ప్రజలను రక్షిస్తోంది. రక్షించడం వల్ల ధర్మం అన్నాం కదా. ఎవరిని రక్షిస్తుందంటే ప్రజలను రక్షిస్తుంది. ఎవరైతే ధర్మాచరణ చేస్తున్నారో వాళ్ళని రక్షిస్తుంది.
ధర్మ ప్రజా ధారయతే, ధర్మము ప్రజలను రక్షిస్తోంది. యత్ స్యాత్ ధారణ సంయుక్తం, కాబట్టి ఈ రక్షణతో కూడి ఉన్నది ఏదైతే ఉందో, యత్ స్యాత్ ధారణ సంయుక్తం, ధారణము అంటే రక్షణము లేదా పోషణము అని అర్థం. ఆ రక్షణతో కూడి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని సధర్మ ఇది నిశ్చయ, అది ధర్మము అని నిర్ణయం. ఏదైతే రక్షణతో కూడి ఉన్నదో దాన్ని ధర్మము అంటారు. ఈ ధర్మం ఏం చేస్తుందంటే ప్రజలను రక్షిస్తుంది. కాబట్టి ధారణాతు ధర్మ అనే పదం ఏర్పడింది. ఏమండి, మొదటిదేమో ఆ ధర్మ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారు. ధారణాతు ధర్మ అంటే ధరించడం, రక్షించడం వల్ల ధర్మం అన్నారు. కాబట్టి ఆ ధర్మం ఏం చేస్తుంది, ఎవరిని రక్షిస్తుంది? ధర్మ ప్రజా ధారయతే, ధర్మము ప్రజలను రక్షిస్తుంది. ఏదైతే ధారణ సంయుక్తం అంటే రక్షణతో కూడి ఉన్నది ఏదైతే ఉందో సహా అది ధర్మ, ధర్మము ఇది నిశ్చయ. తర్వాత కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజా కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతిక్రమః. ఇది బాగా ప్రచారములో ప్రసిద్ధంగా ఉన్న మాట. కాలోహి దురతిక్రమః. కాలం అనేది అతిక్రమించడానికి శక్యం కాదు. అంటే మనం ఆ కాలం నుండి తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోదామంటే సాధ్యం కాదు. కాలము అతిక్రమించడానికి సాధ్యం కానిది. అతిక్రమింప శక్యము కానిది. కాలం ఏం చేస్తుందో చెబుతున్నారు. కాలః పచతి భూతాని అంటే ప్రాణులన్నిటిలోనూ పరిపక్వతని తీసుకొస్తుంది కాలమే. ఇప్పుడు మనం బాల్యంలో ఏదో అజ్ఞానంతో రకరకాల అల్లరి పనులు అవి ఇవి చేసి ఉంటాం. కాలము పెరిగే కొద్ది వయసు పెరిగింది మనకి. అంచే తర్వాత ఏమైంది, మనలో పరిణామం వచ్చింది. అంతకంటే యవ్వనంలో ఇంకా పరిణామం వస్తుంది, వార్ధకంలో ఇంకా పరిణామం వస్తుంది. అంచే ఇదంతా మనలో ఎలాగ తీసుకొచ్చింది, ఏది తీసుకొచ్చిందంటే కాలం అన్నమాట. ఈ కాలము ప్రాణులలో పరిపక్వతను తీసుకొస్తుంది. అంచేత భూతాని పచతి అంటే అది అర్థం. ప్రాణులను వండేస్తుందంటే వండడం కాదు, పరిపక్వతను. మనం ఆ ఫలం పక్వమైందంటాం కదా, అలా. కాలః సంహరతే ప్రజా, అదే కాలమే ప్రజల్ని సంహరిస్తుంది కూడా. అంటే కొన్నాళ్ళు పుడతాడు, కొన్నాళ్ళు జీవిస్తాడు, వృద్ధి చెందుతాడు, మళ్ళీ క్షీణిస్తాడు. అంచేత కాలమే ప్రజలను సంహరిస్తుంది. కాలః సుప్తేషు జాగర్తి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం నిద్రపోయినా కాలం నిద్రపోదు. ఆ కాలం అలా తిరుగుతూనే ఉంటుంది, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. అందుచేత కాలం చాలా విలువైందనమాట. దాన్ని మనం కాలాన్ని బట్టి ఆపలేం. మనం నిద్రపోయినా కాలం మెలకువగానే ఉంటుంది అంటున్నారు. అంటే మెలకువగానే ఉంటుంది అని ఎందుకన్నారంటే అది ఆగదు. మనం నిద్రపోతే ఓ చోట ఉండిపోతాం, ఎక్కడికి వెళ్ళాం. ఎక్కడున్నామో అక్కడే ఉంటాం నిద్రపోయినాం. కానీ కాలం అలా కాదు, అది మెలకువగా ఉంటుంది. అంచేత నడుస్తూనే ఉంటుంది కాలం. కాలః సుప్తేషు, సుప్తేషు అంటే ఈ జనులంతా కూడా నిద్రపోతూ ఉన్నటువంటి వారైనప్పుడు కూడా కాలము జాగర్తి, మెలకువగా ఉంటుంది. అందుచేత కాలోహి దురతిక్రమ, కాలము అతిక్రమింప శక్యము కానిది.
మహాభారతంలో ఎన్ని ఎన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుల వారు ఎన్నో విషయాలు, అందుకే ఆయన ప్రతిజ్ఞ చేశారు, దీంట్లో లేనిది ఇంకెక్కడా లేదన్నారు. అంతే, దీంట్లో లేకపోతే ఇంకెక్కడా లేదన్నారు. ఎక్కడున్నా ముందు దీంట్లో ఉంటే ఇంకెక్కడైనా ఉంటుందని చెప్పారు. ఈ విషయాలు ఒక విషయం కాదు, సమస్త విషయాలు మన భారతీయ విజ్ఞానం అంతా మహాభారతంలో ఉంటుంది. తర్వాత మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీత ఉన్నది. దాంట్లో కూడా ఏదో ప్రసిద్ధమైనవి ఒక మీకు మీ అంతా భగవద్గీత బాగా చదివేసి ఉండొచ్చు, కానీ ఒకటి రెండు శ్లోకాలు చెప్తాను. ఏమైపోయింది? వచ్చింది. అది ఏదో ఏదో నొక్కితే ఏదో కొంచెం డిస్టర్బ్ అయింది. సరే, ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః, కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు. జాతస్య పుట్టినటువంటి వానికి, మృత్యుః మరణము, ధ్రువః నిశ్చయము, హి అంటే కదా అన్నమాట. ధ్రువం జన్మ మృతస్య చ, మృతస్య చ అంటే మరణించిన వానికి కూడా, జన్మ జననము, ధ్రువం నిశ్చయము కదా. అంటే జనన మరణములు అనేవి తప్పించుకోలేను అన్నమాట. పుడుతుంటారు, మరణిస్తుంటారు, మళ్ళీ పుడుతుంటారు, మరణిస్తుంటారు. తస్మాత్ అందువలన, అపరిహార్యే అర్థే, పరిహార్యము అంటే పరిహరింపదగినది, తప్పించడానికి వీలైనది. అపరిహార్యం అంటే తప్పించడానికి వీలు కాంది, పరిహరించడానికి శక్యం కాంది, అటువంటి విషయం అన్నమాట. అపరిహార్యమైన అర్థం అంటే విషయం, అంటే పరిహరించడానికి శక్యం కాని విషయంలో త్వం నీవు, శోచితుం ఏడవడానికి, నా అర్హసి అర్హుడవు కాదు. అంటే ఏమిటి? నువ్వు ఆ సమస్యను పరిష్కరించగలిగి ఉండి, అయ్యో నే పరిష్కరించలేకపోతున్నానే అని ఏడవచ్చు కావస్తే, కానీ నువ్వు పరిష్కరించలేనప్పుడు అయ్యో నే పరిష్కరించలేకపోతున్నాను ఏడవడం అనవసరం అన్నాడు. మనకి ఏ పనైనా చేయడానికి సాధ్యమైనది కూడా చేయలేకపోతే బాధపడాలి. మనకి సాధ్యం కాని పని గురించి అయ్యో చేయలేకపోతున్నాను అని బాధపడాల్సిన పని లేదన్నాడు. అలాగేమిటంటే, అక్కడ యుద్ధంలో వాళ్ళంతా మరణిస్తున్నారు, యుద్ధం చేస్తే వాళ్ళంతా చచ్చిపోతారు బాబోయ్ అని ఏడుస్తాడు కదా అర్జునుడు. అప్పుడు చెప్పాడు అనమాట, జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టినటువంటి వాడికి మరణము నిశ్చయము. అలాగే మృతస్య మరణించిన వాడికి జన్మ జననము ధ్రువం నిశ్చయము. తస్మాత్ అందువలన, అపరిహార్యే అర్థే అంటే పరిహరింప శక్యము కాని విషయమునందు, అపరిహార్యమైన విషయం. పరిహరించడం ఏమిటి అంటే ఏంటి? ఆ సమస్యను పరిష్కరించడం. వాళ్ళను నువ్వు చావకుండా ఆపగలవా? ఆపలేవు. అంటే వాళ్ళని మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒకటి పుడతారు. వాళ్ళు అలా పుట్టకుండా ఆపగలవా? ఆపలేవు. అంచేత జీవుల యొక్క జనన మరణములు అనేది చాలా సహజం.
జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు, జన్మిస్తుంటారు, మరణిస్తారు. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అన్నారు. చక్రము తిరుగుతుందనుకోండి, ఆ తిరిగేటప్పుడు ఆ మధ్యలో ఉండే ఆకులు అంటారు కదా, కర్రలు లాంటివి, అవి పైన ఉన్నది కిందకు వస్తుంది, కింద ఉన్నది పైకి వెళ్తుంది. అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ సంసారం కూడా జనన మరణ రూపమైనటువంటి చక్రం. కాబట్టి ఈ చక్రంలో పడ్డవాడు ఆ రెండిటి నుండి తప్పించుకోలేడు. అందుచేత దాన్ని మనం పరిహరిద్దామని అనుకోకూడదు. ఎందుకంటే పరిహరించే పరిధిలో మనం లేవు, దాన్ని పరిహరించగలిగిన శక్తి మనకు లేదు, మన పరిధిలోది కాదు ఆ విషయం అన్నమాట. అంచేత అపరిహార్యే అర్థే, దేవుడి యొక్క పరిధిలో కూడా లేదు. అదంతా మన కర్మ మనం చేసేసాం ఆల్రెడీ ఇంతకు ముందు జన్మల్లో. కాబట్టి ఆ జన్మల్ని బట్టి, ఆ కర్మల్ని బట్టి ఫలితం అలా వస్తూ ఉంటుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించక తప్పదన్నమాట. అంచేత ఏమన్నాడు, అపరిహార్యే అర్థే అంటే పరిహరించడానికి వీల్లేనటువంటి, శక్యం కానటువంటి విషయంలో త్వం నీవు శోచితుం బాధపడుటకు, ఏడ్చుటకు నా అర్హసి యోగ్యుడవు కావు, అంటే నువ్వు ఏడవలసిన అవసరం లేదు అన్నాడు. తర్వాత ఇది కూడా బాగా ప్రసిద్ధమైందే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు భూ మాతే సంగోస్తు అకర్మణి. పదాలు జాగ్రత్తగా విడదీసుకోవాలి. కర్మణి ఏవా, కర్మణి ఏవా, ఏ సంధిది? ఈ సంధి ఏమిటో చెప్పగలరా? యణాదేశ సంధి. కర్మణి ఏవా, కర్మణి ఏవా. మనం కలిసి ఉన్నదాన్ని ఆ విడదీయడంలో చేత కావాలి. కర్మణ్ణి ఏవ అనప్పుడు నియే, నకారం తర్వాత యకారము, పైన ఏకారం. ఏవా, ఏవా అనే పదం తెలుసు కాబట్టి ఏవాని విడదీసేస్తే అక్కడ యకారం ఉంటుంది చివర, కర్మణ్యం అని యకారం ఉంటుంది. అప్పుడు ఈ యకారము దేని స్థానంలో యకారం వచ్చింది అని ఆలోచించాలి. గణాదేశంధిలో ఈ ఊరులోకి ఎవరలలు వస్తాయి అని చెప్పుకున్నాం. అందుచేత ఈకారం స్థానంలో యకారం వచ్చి ఉంటుంది అని అనుకోవాలి. కర్మణి ఏవా అధికారః తే, తేకు, తే అంటే నీకు. కర్మణి ఏవా కర్మయందే, అధికారః అధికారము. ఈ అధికారం అనే శబ్దానికి మనం లోక వ్యవహారంలో పవర్ కాదు, లోక వ్యవహారంలో వాడికి అధికారం ఉందంటే ఏమంటుంది సాధారణంగా చెబుతామంటే, వాడికి ఆ పవర్ ఉంది, చేతిలో పవర్ ఉంది అంటూ ఉంటాడు. సంస్కృతంలో అధికార శబ్దానికి అది అర్థం కాదు. అధికార అంటే యోగ్యత, ఎలిజిబిలిటీ అని అర్థం. కర్మ చేయడానికి మనకి అర్హత ఉన్నది, కర్మ చేయుట యందే అధికారం ఉన్నది. ఎందుకంటే మనకి పెద్దలు నిర్దేశం చేశారు కదా, ధర్మార్థ కామ మోక్షములు అని. ఆ చతుర్విధ పురుషార్థాల్లోనూ అవి ఆచరించడానికి, అవి నిర్వహించడానికి మనకి అధికారం ఉన్నది. అందుచేత కర్మయందు మాత్రమే అధికారం ఉన్నది, అంటే కర్మ ఆచరించుటకే నీకు అర్హత ఉన్నది. మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు, కదాచన అంటే ఎప్పుడైనా సరే, ఫలేషు మా, అధికార మా అన్నమాట, ఫలముల యందు అధికారము లేదు. గురువు గారు కదా చిన్నన కదా చనన? కదాచన అనే చన.
పొరపాటు అదే నేను చెప్పేది నమ్మండి, రాసింది నమ్మకండి. అలాగే గురుగారు. యా. కదాచన, ఈ చన చిత్తు నిన్న అనుకున్నాం కదా, చాలా చోట్ల ఈ చన కానీ చిత్తని కానీ చేరిస్తే అది అవ్యయం అవుతుంది. అంచేత కదాచన, కదాచిత్తన కదాచన అని ఒకటి. ఎప్పుడైనా సరే ఫలముల యందు అధికారము మా అంటే లేదు అని అర్థం. అంటే ఫలము పొందడానికి యోగ్యత లేదని అర్థం కాదు. అక్కడ ఉద్దేశం ఏమిటంటే కర్మ చేసినప్పుడు ఫలం వస్తుంది. ఇప్పుడు మనము అనేక కర్మలు చేసి ఈ ఫలాన్ని పొందాము. ఇప్పుడు ఈ శరీరాన్ని పొందినా, ఈ శరీరంతో చదువులను పొందినా, ధనాన్ని పొందినా, కుటుంబాన్ని పొందినా, ఇవన్నీ ఇదివరకు చేసినటువంటి కష్టాలు పొందినా, సుఖాలు పొందినా అన్ని కూడా ఇదివరకు మనం చేసిన కర్మల యొక్క ఫలితమే. మనం అంటే ఏమిటి, కర్మ చేస్తే ఫలితము వస్తుంది అంటే దాని యందు మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు అని ఉద్దేశం. ఫలమందు దృష్టితో నువ్వు చేయక్కర్లేదు, కర్మాచరణ నువ్వు చేయవలసిన డ్యూటీగా నువ్వు చేయి. చేస్తే కర్మఫలం ఆటోమేటిక్గా ఇస్తాడు. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పూర్వజన్మ కృతం కర్మ కర్తారం అనుగచ్చతి అని చెబుతారు. అంటే 1000 గోవులు ఉన్నా సరే దూడ దాని తల్లి దగ్గరికే వెళుతుంది. గోవులు ఒకవేళ అటువంటి గోవులు చాలా ఉంటే ఉండొచ్చు, అంటే ఆ తల్లిని పోలిన గోవులు చాలా ఉన్నప్పటికీ దూడ ఎప్పుడు తన తల్లి దగ్గరికే వెళ్తుంది కానీ ఇంకో గోవు దగ్గరికి వెళ్ళదు. అలాగా మనం చేసినటువంటి కర్మ ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా మనం ఎక్కడికి పారిపోయినా మళ్ళీ ఆ కర్మ మనం వెంటాడుతాం అన్నమాట. మన దగ్గరికే వస్తుంది, ఎక్కడికి పోదు అది. అందుచేత ఏమన్నాడంటే నువ్వు కర్మ చెయ్యి, నీకు యోగ్యత కర్మ చేయడానికి ఉంది కాబట్టి నువ్వు ఆచరించు. ఆ ఫలితం మీద అంటే ఫలితం గురించి ఆలోచించకు అన్నాడు. ఎలాగో వస్తుంది కాబట్టి. పాస్ గ్యారంటీ అన్నారు అనుకోండి, మీరు మా స్కూల్కి రండి, మీరు 30 రోజులు కరెక్ట్గా వస్తే చాలు మీకు పాస్ గ్యారంటీ అంటే, జాబ్ గ్యారంటీ, పాస్ గ్యారంటీ ఇట్లాంటివి ఉంటాయి కదా. అవి గ్యారంటీ అన్నప్పుడు ఇంక మరి దాని గురించి ఆలోచించాం కదా. అలాగనమాట. మా కర్మఫలహేతు భూ, అది కర్మఫలములో కారణము నువ్వు కావద్దు అన్నట్టు. కర్మఫలములో నువ్వు కారణం కాకూడదు అన్నాడు. అంటే ఏమిటి, నాకు ఇటువంటి ఫలము కావాలి, అటువంటి ఫలము కావాలి అని ఫలానికి సంబంధించిన హెచ్చుతగ్గులు కానీ మార్పుల విషయంలో కానీ నువ్వు కారణము కాకూడదు. మరి కారణం ఏమిటంటే కర్మే కారణం. మనం చేసిన కర్మే కారణం. దేవుడు కూడా ఏదో మనకి ఇస్తాడని అనుకుంటూ ఉంటాం కదా, కానీ దేవుడు ఏమీ ఇవ్వడు, సాక్షి మాత్రం. అలా తటస్థంగా జరిగేది చక్కగా చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు అంతే. మనం ఏం చేస్తాము, ఇదివరకే మన పనులు మనం చేసేసాం, ఆ చేసిన ఫలాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే. అంతేగాని కొత్తగా దానికి అమౌంట్ ఏమీ యాడ్ చేయడం ఏమి ఉండదు. దేవుడు కేవలము అక్కడ దాన్ని చేసినటువంటి కర్మ ఇదివరకు మన అకౌంట్లో ఏ కర్మ ఉందో తత్ ఫలాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే ఆయన చేసేవాడు. కాబట్టి కర్మఫలం విషయంలో నువ్వు కారణముగా మారకు అన్నాడు. అలాగని మాతే సంగః అస్తు అకర్మణి, అదేమిటి ఫలం పొందడానికి నాకు అధికారం లేకపోతే ఇంక నేనెందుకు కర్మ చేయడం అని కర్మ ఏమి చేయకుండా కూర్చుంటాను అనుకోకు. అది మాతే సంగః అస్తు అకర్మణి. అకర్మణి అంటే కర్మాచరణ లేకుండగా ఉత్తనే కూర్చోవడం అనుకోండి. కర్మాచరణ చేయకుండా ఉండడమునందు సంగః అన్నమాట. నీ మనస్సు ఇంక నేను ఏ పని చేయను
అనేటువంటి ఆలోచన నీ మనసు చేయకూడదు అనమాట. నీకు అకర్మణి కర్మ చేయకపోవడము నందు సంగః సంగము మా అస్తు అనమాట. అస్తు అన్నది ఇక్కడ మా అస్తు వద్దు. ఇక్కడ కర్మ చేయకుండా ఉండడము ఒకటి, లేదా అకర్మ అంటే చేయకూడని పని. ఆ చేయకూడని పని యందు సంగః నీ యొక్క సంఘం అనే మనస్సు దాని యందు లగ్నం అవడం అనేది మా అస్తు వద్దు అంటే కొంతమంది ఎట్లాగా అనిపిస్తుందంటే వాళ్ళకి కర్మయందు అకర్మయందు కర్మను చూస్తారు అని భగవద్గీతలోనే కూడా ఒక చోట చెప్తాడు. అంటే అందరికీ చేయదగిన కర్మగా అనిపించింది వాడికి చెయ్యకూడనిదిలా అనిపిస్తుందట. అందరికీ చెయ్యకూడనిదిగా అనిపిస్తే వాడికి చేయదగిందిగా అనిపిస్తుంది. అంటే విపరీతం అన్నమాట. అలాగా అంటే వాడి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటూ ఉండదు. ఒకవేళ అధర్మ ప్రవృత్తి గలవాడు అనుకోండి, వాడికి ఎలా అనిపిస్తుంది? ఇతరులు చేయకూడదు అనుకున్న పని యందు వాడికి ఇది చేయవచ్చు అనిపిస్తుంది. ఇతరులు చెయ్యాలి అనుకున్న పని యందు వాడికి ఇది చేయక్కర్లేదు అనిపిస్తుంది అన్నమాట. వాడు రావణాసురుడు ఏమంటాడంటే, ఇలాగా పరస్త్రీలను తీసుకుపోవడం అనేది మాకు ధర్మమే, మేమేం తప్పు చేయలేదంటాడు. అంటే వాడికి స్వభావాన్ని బట్టి వాడికి అలా అనిపించింది. ఆ రాక్షస ప్రవృత్తికి దాంట్లో వాడికి దోషం కనపడలేదు, రాముడికి దాంట్లో దోషం కనపడలేదు. అంటే వాళ్ళ యొక్క ప్రవృత్తి విశేషాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుచేత ఏమంటున్నాడు, నువ్వు ఏ పని చేయమని మనకి శాస్త్రములు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలి అనేది. అందుచేత ఆ పనులన్నీ చేయడానికి నీకు అధికారం ఉంది కాబట్టి వాటన్నిటినీ చేయన్నాడు. అంటే ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దు అన్నాడు. పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నకు ఆన్సర్ ఏది రాయాలి అని చూడాలి, కానీ పరీక్షలో మార్కులు ఎన్ని వస్తాయి అని చూడకూడదు మనకి. అయితే పక్కవాడి కంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ర్యాంక్ ఎంత వస్తుంది, ఇటువంటి ఆలోచన పరీక్ష రాసేటప్పుడు చేయకూడదు కదా. పరీక్ష రాసేటప్పుడు ఏం చేయాలి? ఆ పని అందే నిమగ్నమై ఆ ప్రశ్నకి సమాధానం సరిగ్గా చేస్తున్నావా లేదా, రాస్తున్నావా లేదా చూడాలి. అది అలాగేమిటంటే కర్మయందు మాత్రమే నీకు అర్హత ఉన్నది, ఫలమునందు లేదు. ఇక్కడ ఫలములందు లేదు అంటే వెంటనే మనకి గమ్మున అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అంచేత భగవద్గీతలో పదాలు చాలా సులువుగా కనపడతాయి. పెద్ద పెద్ద కఠినమైన సమాసాలు అవి అర్థం కాని పదాలు ఏమి ఉండవు దీంట్లో. కానీ ఆ సులువైన సాధారణంగా తెలిసే అర్థమే అసలైన అర్థం కాదనమాట. అంచేతే భగవద్గీతకి ఎంతో మంది వ్యాఖ్యానాలు రాశారు. ఆయన ఆదిశంకరాచార్యులు వారు వ్యాఖ్య రాశారు, అది మనకి ప్రామాణికం అనుకోండి. అంచేత ఎప్పుడూ కూడా ఫలం మీద దృష్టితో నువ్వు పని చేయొద్దు అని తాత్పర్యం. కర్మఫల హేతుకు మా భూ, దీంట్లో ఈ మా అన్ని కూడా నిషేధార్థకాలు. కర్మఫల హేతు మా భూ, కర్మఫలమునకు కారణము నువ్వు కాకూడదు. మాతే సంగః అస్తు అకర్మణి. నిర్వ్యాపారుడు, నిష్కర్మత్వం, ఏమీ పని చేయకుండా కూర్చోడం, అటువంటి దాంట్లో నీకు సంగము వద్దు, లేదా చేయకూడని పని యందు నీకు సంగము వద్దు అన్నాడు. సరే, రామాయణం బాలకాండలు మనకి రామాయణం కథలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాడు పెళ్ళి ఇక్కడికి వస్తూ దారిలో పరశురాముడు కనపడటం, ఆయనతో గొడవ అయిపోయి ఇంటికి వచ్చేశారు. అంతే. మనకి సినిమాల్లో వాడు నెక్స్ట్ సీన్లోనే వాళ్ళు ఏకంగా
అడవికి వెళ్ళడానికి రెడీ అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. కానీ 12 సంవత్సరాల వ్యవధానం ఉంది అక్కడ. సీతారాములు వివాహం అయిన తర్వాత వాళ్ళు అయోధ్యలో 12 సంవత్సరాలు సుఖముగా జీవించారు. దాని తర్వాత అతడికి ఈ యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకోవడము, ఈ కైకేయి కథ ఇదంతా తెలిసిందే. ఆ సందర్భంలో వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎంతటి ప్రీతి కలిగి ఉండేవారు అనేదానికి 2 శ్లోకాలు రామాయణంలో వాల్మీకి మహర్షి రాశారు. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతమనాః నిత్యం హృది సమర్పితః. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్. సరే, ఋతూన్ అన్నారు. చాలా ఋతువులు. మనము ఋతువు 2 నెలలు ఒక ఋతువు అనుకుంటే అనేక ఋతువులు కాలం ఆయన సీతతో పాటుగా విజహార విహరించాడు అని చెప్పారు. అంటే వాళ్ళు హాయిగా ఉన్నారు. ఆయన మనస్వి, మంచి మనస్సు కలిగినటువంటి వాడు. ఈ తద్దిత పరిచయం చాలా విశేషమైంది. మనస్వి అంటే మనస్సు గలవాడంటే మనస్సు లేనివాడంటూ ఎవరు ఉండరు కదా, అందరికీ మనస్సు ఉంటుంది. ధని అంటాడు, జ్ఞాని అంటాడు. ధనం గలవాడంటే అంతో కొంతో ఎక్కువ తక్కువ ధనం అందరికీ ఉంటుంది. అలాగే జ్ఞానం కొద్దో గొప్ప జ్ఞానం అందరికీ ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటనమాట, మనస్సు కలవాడు అనే దానికి అర్థం గొప్ప మనస్సు కలవాడు అని అర్థం. సాధారణంగా మనస్సు అందరికీ ఉంటుంది, వారికంటే విలక్షణమైన మనస్సు ఇతనికి ఉన్నది అని చెప్పడం దాని యొక్క తాత్పర్యం. మనస్వి తద్గతమనాః, అందుకే మనస్వి. ఎప్పుడు కూడా తద్గతమన, ఆమె యందు ప్రవర్తించేటువంటి మనస్సు గలవాడు అన్నట్టు. తద్గతమనాః, తద్గతము అంటే ఆమె పట్ల ఉండేటువంటిది అన్నట్టు. అటువంటి మనస్సు గలవాడు. నిత్యం హృది సమర్పితః, నిత్యము కూడా హృదయమునందు ఆమెకు అర్పించబడినటువంటి మనస్సు కలవాడనమాట. అంటే ఎప్పుడు ఆమె పట్లే ఆలోచన లేదా ప్రవర్తించేటువంటి మనస్సు గలవాడు రాముడు అని చెప్పాడు. రామః తు సీతయా, సీతయా రామః తెలిసింది కదా మీకు. రామః ప్రథమ, సీతయా తృతీయ. ఆ తృతీయకు సార్థం అంటే సీతతో కూడా అని అర్థం వస్తుంది. మనం తృతీయ ఎక్కడున్నా సహా అని కానీ సార్థం అని కానీ ఇట్లాంటివి వాడతారు. కూడా అని తెలుగులో. విజహార, రామః విజహార, రాముడు విహరించాడు అని అర్థం. ఏది అప్రధానమో దానికి తృతీయ వాడతారు. ప్రధానము ఇక్కడ రాముడు కర్త ఎవడైతే వాడు ప్రధానం. క్రియ ఎవరిని చెబుతోంది? రాముని చెబుతోంది. అంచేత రామః విజహార, రాముడు విహరించాడు. ఒక్కడో విహరించకుండా ఆమెతో విహరించాడు. అంచేత అక్కడ సార్థం అని వాడారు. తృతీయ విభక్తి సీతయ. బహూన్ ఋతువున్, చాలా ఋతువులోని చాలా సంవత్సరాలు. మనస్వి, మంచి మనస్సు కలిగినటువంటి వాడు. తద్గతమనాః, ఆమె పట్లే ఉండేటువంటి మనస్సు గలవాడు. నిత్యం, ఎల్లప్పుడూ, హృదయమునందు సమర్పింపబడిన మనస్సు గలవాడు అనమాట వెనక్కి. అటువంటి రాముడు అని అర్థం.
ఇప్పుడు సీత గురించి చెప్తాడు. అందుకోసం ఇద్దరి గురించి చెప్పారు. ఇద్దరికి చెరో శ్లోకం అనమాట. ఒకసారి ఇలా జరిపితే ఏదో అయిపోతుంది. కొంచెం మార్పు వస్తుంది. సరే, ఓహో, ఇక్కడ చూడండి. ప్రియాతు సీతారా, ఇంకా ఆయన గురించి, ఇది కూడా తర్వాత ఆమె గురించి ఉంది. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాత్ రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయో అభ్యవర్తత. ఇక్కడ అకార ప్రశ్లేష అంటాము. రెండంకి వేసాం అనుకున్న ఆకారం గుర్తు దొరకలేదేమో అప్పుడు. చూడండి, ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి. ఇప్పుడు వాళ్ళకి ఇది చెబితే వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు వాళ్ళు రాముడికి సీత అంటే చాలా ప్రీతి అన్నాడు. రామస్య సీత ప్రియ, చాలా ప్రియురాలు. కారణం ఏం చెప్పాడంటే తండ్రి గారు దారాః పితృకృత ఇది వాళ్ళ నాన్నగారు తెచ్చిన సంబంధం అన్నాడు. వాళ్ళ నాన్నగారు తేలేదు, వస్తుందా మరి. అక్కడ ఆయనే కదా ఆ ధనుస్సు ఏదో ఎక్కువ పెట్టడం అది జరుగుతా. కానీ అక్కడ అప్పుడు ఏమైందంటే జనకుడు ఈయన విల్లు ఎక్కువ పెడితే విరిచిన వెంటనే మాకు ఇది నియమమయ్యా, ఈ విల్లు ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి మా అమ్మాయిని ఇవ్వడం అనేది మా ప్రతిజ్ఞ, కాబట్టి మా అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తా అన్నాడు. అబ్బాయి అదేం కుదరదండి, నేను పెళ్లి చేస్తానని నేను విల్లు విరవలేదు అంటే ఆ సంగతి మా నాన్నగారిని అడగండి అన్నాడు. అంచేత నాన్నగారు వచ్చిన తర్వాత అప్పుడు వివాహం జరిగిందనమాట. అంచేత ఇక్కడ తండ్రి చేసినటువంటి అంటే అతడు తీసుకొచ్చినటువంటి భార్య కాబట్టి ఆమె అంటే నాకు చాలా ఇష్టము అన్నాడు. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. దారా, ఈ దారా శబ్దము భార్య అని అర్థము, కానీ బహువచనంలో పుంలింగంలోనే వాడతారు దీన్ని. దారా అంటే భార్యలో అని అర్థం చేసుకోకూడదు. దారా అంటే ఒక భార్య అయినా బహువచనంలో పుంలింగంలోనే వాడతారు. దీన్ని ఏకవచనంలో దారా అని వాడరు. అంటే పితృకృతాః దారాః ఇది అంటే తండ్రి చేసినటువంటి భార్య కాబట్టి అన్నాడు. అంటే ఆయన అంగీకరించినటువంటి వివాహం కాబట్టి అన్నమాట. ఆమె అంటే అతనికి ఎక్కువ ప్రీతి అని. తర్వాత వీళ్ళ ఇంకా చెప్పాడు కారణం. రూపగుణాచాపి, గుణము చేత రూపగుణము చేత, అంటే ఆమె స్వరూపము చేత సౌందర్యవతి, అంచేత రూపగుణము అన్నది సౌశీల్యము, ఆమె యొక్క ప్రవర్తన గుణం. అంచేత రెండు కూడా, గుణం అనేది ఆత్మగుణము, రూపగుణము అంటే శారీరక గుణం అన్నమాట. ఈ రెండుటి చేత కూడా ప్రీతి భూయ అభ్యవర్ధత, ఆ ప్రేమ ఇంకా పెరిగిందనమాట. ప్రీతి భూయ ఇంకను మరలా, ప్రీతి అభ్యవర్ధత ప్రేమ పెరిగింది, వృద్ధి చెందింది. అవర్ధత వృద్ధనే ధాతు, ఇది ఆత్మనే పదం. లట్టులో వర్ధతే, వర్ధేతే, వర్ధంతే. మనం మొన్న చెప్పుకున్నాం, స్పర్ధతే, స్పర్ధేతే, స్పర్ధంతే. భూతకాలం చేతే అస్పర్ధత, ఇక్కడ అవర్ధత. అభి అనేది ఉపసర్గ. అభి అవర్ధత, అభ్యవర్ధత వృద్ధి చెందింది. రామస్య సీత ప్రియా, రాముడికి సీత అంటే చాలా ప్రీతి, సీత ప్రియురాలు. ఎందువలన అంటే దారాః పితృకృత ఇతి, తండ్రి ఒసగినటువంటి భార్య కాబట్టి అన్నాడు.
గుణాత్ రూపగుణాచ్చాపి, అంతేకాకుండా ఇంకా అనమాట. అది మొదటి కారణం అనమాట. తండ్రి చూసిన సంబంధం అనుకోండి అనమాట. నా తండ్రి ఈమెను చేసుకోమని అంగీకరించాడు కాబట్టి ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అంటే తండ్రి పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమని సూచించడం కోసము అలా చెప్పారు. తర్వాత ఆమె విషయం కూడా ఉంటుంది కదా, మరి కేవలం అది ఒక్కటేనా అంటే కాదు. అంచేత ప్రీతి అభ్యవర్ధత అన్నారు. ఆ ఉన్న ప్రేమ ఇంకా బాగా పెరిగింది అన్నారు. ఎందువల్ల అంటే గుణాత్ రూపగుణాత్. చూడండి, ఆ చెప్పడంలో కూడా విశేషం ఉంటుందండి. ఇప్పుడు కూడా మనిషికి ఆత్మగుణములు ముఖ్యం. రెండో సెకండరీ శారీరకమైన సౌందర్యం. అంచేత ఆత్మగుణములు ఏవైతే ఉన్నాయో దాని చేత ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. రెండవది సౌందర్యం వల్ల కూడా, రూపగుణం వల్ల కూడా ఆమె అంటే ఇష్టం. ఈ రెండు గుణాల చేత ఇంతకు ముందు ప్రియ అన్నప్పుడు ఈ ప్రీతి ఇంకా ఇంటెన్సిఫై అయింది అనమాట, బాగా వృద్ధి చెందింది అనమాట అన్నాడు. తర్వాత గురువు గారు చెప్తాడు ఇక్కడ. అక్కడ సంధి ఎలా అయింది? గుణాత్ రూపగుణాత్ చ అపి అలా అపి. చూసుకోవాలా? అంతే అంతే. గుణాత్ ఓకే. రూపగుణాత్ చ అపి. అక్కడ గుణాత్ రూపగుణాత్ నిన్న వచ్చింది మనకి జస్వ సంధి. జస్వ సంధిలో గజెండ్ల బలు వస్తాయన్నాం కదా. గుణాత్ అనే తకారానికి దకారం వచ్చిందన్నమాట. గుణాద్రూపగుణాత్. ఈ గుణాత్తు చాపి అన్నప్పుడు తకారానికి చకారం, దాని శ్చుత్వ సంధి అంటారు. తవర్గలో తకారానికి చవర్గ చకారం వస్తే శ్చుత్వ సంధి అని అంటారు. ప్రీతిర్భూయో అన్నప్పుడు ప్రీతిర్ రేభ, ఇది చెప్పాం మనం, విసర్గ రేభగా మారడము అని. అలాగే భూయో అభ్యవర్ధత, ఇది కూడా చెప్పుకున్నదే. భూయ అభి భూయోభి, రెండు అకారాల మధ్యలో ఉన్న విసర్గ అది ఓకారంగా మారుతుంది శివోహం దాసోహం ఇత్యాదుల్లో. అలాగే ఇక్కడ భూయోభి, అభి అవర్ధత యణాదేశం. అలాగే పితృకృతాహ ఇతి విసర్గలోపం, ఆకారం తర్వాత ఉన్న విసర్గకి అచ్చులు కానీ మృదుహల్లులు కానీ పరంగా ఉంటే లోపం వస్తుంది అని చెప్పాం. మీరు జాగ్రత్తగా, అంటే మనం చెప్పినటువంటి సంధులు అంటే ప్రాథమికంగా ఆ సంధులు చాలు. వాటి ద్వారా మీకు చాలా భాగం ఈ పదచ్ఛేదంలో ఆ పదం ఎలా విడదీయాలనేది తెలిసిపోతుంది. ఇంకా కావస్తే తర్వాత ఉత్తరోత్తర చెప్పుకుందాం. తర్వాత తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. ఒక్క మాటతో చెప్పేశాడు వాల్మీకి. ద్విగుణం అన్నాడు. మనం రాములకి ఎంత ఉందో అంతకంటే రెట్టింపు అని చెప్పేశాడు. తస్యాశ్చ హృదయే భర్త ద్విగుణం పరివర్తతే. పై దాంట్లో ఏం చెప్పాడంటే రాముడి హృదయంలో నిత్యము ఆమె ఉంది, అంటే ఆమె పట్లే మనస్సు కలిగినటువంటి వాడు అని చెప్పాడు కదా. అంచేత రాముడి హృదయంలో ఆమె ఉంది అంటే ఆమె ఎంతలా ఉందో ఆమె హృదయంలో రాముడు అందుకు రెట్టింపు ఉన్నాడు అన్నమాట. ఇంకా మళ్ళీ దాని గురించి ఎక్కువ చెప్పలేకుండా రెట్టింపు అని చెప్పేశాడు. తస్యాశ్చ హృదయే అంటే ఆమె యొక్క హృదయమునందు కూడా, తస్యాహ హృదయే చ అనమాట, ఆమె యొక్క హృదయమునందు కూడా భర్త అయినటువంటి రాముడు ద్విగుణం పరివర్తతే అంటే రెట్టింపై ఉంటున్నాడు అని అర్థం. రెట్టింపై ఉండడం అంటే ఈమె అతని హృదయంలో ఎలా అయితే ఉంటుందో అంతకు రెట్టింపు అనమాట. అంటే ఆయన ఈమె పట్ల ఎంత ప్రీతిని కలిగి ఉంటున్నాడో దానికి రెట్టింపు ప్రీతి అతని పట్ల ఈమెకు ఉన్నదనమాట. ఇక్కడ ఇంకొక చాలా భార్యాభర్తల దగ్గర ఉండవలసినటువంటి ఒక మంచి గొప్ప గుణాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే అంతర్గతం అభివ్యక్తం
ఆఖ్యాతి హృదయం హృదా. వాడు మాట్లాడుకోక్కర్లేదు, ఒకరి మనసుతో మాట్లాడేసుకుంటారు. అంతర్గతం, లోపల ఉన్న అభిప్రాయం అది హృదయం హృదా ఆఖ్యాతి. లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు పైకి మాటలతో చెప్పక్కర్లేకుండానే అతని హృదయము ఆమె హృదయంతో చెబుతోంది, లేదా ఆమె హృదయము అతని హృదయంతో చెప్పేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, మనము కళ్ళతో మాట్లాడుతున్నారంటారే, అలాగా వీళ్ళు హృదయాలతో, రెండు హృదయాలు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. అంటే నోటితో మాట్లాడవలసిన అవసరం లేదు వాళ్ళకి. అంతేతనే చాలా గొప్ప విషయం అండి. పెళ్లి వివాహమైనటువంటి కొత్తలో, అంటే ఇప్పటి వారి విషయం వేరు అనుకోండి, ప్రాచీన కాలంలో వివాహమై వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అత్తమామలు, ఇంట్లో ఆడపడుచులు, లేదా మరుదులు, ఇట్లా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు. అందుచేత వాళ్ళ అభిప్రాయాన్ని ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం ఉండదు. అంటే నలుగురిలో మాట్లాడడానికి ఆమెకి సిగ్గు, అభిమానం ఏదైనా ఉంటుంటుంది. అతడికి కూడా కొంత బిడియం ఉంటుంది భార్యతో ప్రత్యేకించి మాట్లాడడానికి అందరిలోనూ. కాబట్టి వాళ్ళలో ఉన్న ప్రేమ వల్ల ఏమవుతుందంటే అతడు లోపల అనుకున్నది ఆ హృదయం ఆమె హృదయానికి చెప్పేస్తుంది, ఆమెకు తెలిసిపోతుంది. అలాగే ఆమె అనుకున్నది అతనికి తెలిసిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ వల్ల జరుగుతుంది. అందుచేత అంతర్గతం, లోపల ఉన్నటువంటిది, దాన్ని హృదయం హృదా అభివ్యక్తం ఆఖ్యాతి. ఓ హృదయము ఇంకో హృదయంతో స్పష్టంగా చెబుతోంది, అభివ్యక్తంగా. అంటే పైకి చెబితే ఎలా అయితే ఉంటుందో అలాగే ఒక హృదయం ఇంకో హృదయంతో చెబుతోంది. ఇక్కడ ఎవరి హృదయం అని చెప్పలేదు ఆయన, ఎందుకంటే ఇద్దరికీ అటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి. ఆమె యొక్క హృదయము అతని హృదయంతో చెబుతోంది, అతని హృదయము ఆమె హృదయంతో కూడా చెబుతోంది అనమాట. పరస్పరం వాళ్ళు అటువంటి ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ఒకరి అభిప్రాయం ఒకడు పైకి చెప్పకుండానే తెలుస్తుంది అనమాట. ఆఖ్యాతి అంటే ఏంటి గురుగారు? అది చెప్పుచున్నది. ఆఖ్యానం అంటే చెప్పడం. తస్యాహ హృదయేచ, ఆమె యొక్క హృదయమునందు కూడా భర్త అయినటువంటి రాముడు ద్విగుణం, రెట్టింపుగా, పరివర్తతే ఉంటున్నాడు. అంటే అంతకు ముందు ఆమె అతని హృదయంలో ఉంది అని చెప్పడం చేత, ఆమె పట్ల అతనికి ప్రీతి అభివృద్ధి చెందింది అని చెప్పడం చేత, దానికి రెట్టింపు ప్రీతిగా ఆమె అతన్ని తన హృదయంలో ఉంచుకుంది అన్నమాట. గురుగారు, ఆఖ్యాయిక అంటే కూడా అంతే, అర్థం ఏమొస్తుందండి? ఆఖ్యాయిక అంటే కథ అని చెబుతాం. ఆఖ్యాయిక అంటే కథ. కథ అంటే కథ చెప్పడమే కదా అది కూడా. ఆహా. అందుకే అక్కడ ఫండమెంటల్ గా ఏమిటంటే ఖ్యా అనేది ధాతు అండి. ఖ్యా అంటే చెప్పుట అని అర్థం. అంచేత ఆఖ్యానము, మనకి శకుంతలోపాఖ్యానము, నలోపాఖ్యానము అంటలా ఉప ఆఖ్యానం. అంచేత ఆఖ్యానం అంటే కథ, ఉపాఖ్యానం అంటే చిన్న కథ. పెద్ద కథలో మధ్యలో వచ్చిన కథ కాబట్టి ఉపాఖ్యానం అన్నారు. అంచేత ఏమిటనమాట, ఖ్యా అనే దానికి చెప్పుట, ప్రకటించుట అని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఆఖ్యానం అంటే ఆఖ్యాయిక అన్న కథ అని చెబుతున్నాం. ఇక్కడ ఆఖ్యాతి స్త్రీలింగం కదా గురుగారు? ఆఖ్యాతి స్త్రీలింగమే కదా? ఇక్కడ స్త్రీలింగ వెర్బ్ అండి, వెర్బల్ స్త్రీలింగం. ఇంకా వెర్బ్కి లింగం ఉండదు కదా. ఇప్పుడు వదతి లాగా అన్నమాట అండి. వదతి క్రియలకి లింగ భేదం ఏముండదు, నామవాచకాల దగ్గర లింగం కానీ. అంచేత అంతర్గతం, లోపల ఉన్నటువంటి దానిని హృదయము అంటే ఒకరి యొక్క హృదయము, హృదా
ఇంకొకరి యొక్క హృదయముతో అభివ్యక్తం అంటే స్పష్టముగా ఆఖ్యాతి చెప్పుచున్నది. ఇక్కడ ఆ పదాలు హృదయ శబ్దము హృద్ శబ్దము వాడారు. హృదయ శబ్దానికి హృద్ అనే శబ్దానికి ఒకటే అర్థం. హృదయం అన్నా హృద్ అన్నా, హృదయం అన్నా హృద్ అన్నా ఒకటే అర్థం. అంచేత హృదయము హృదా, హృదయం హృదయంతో మాట్లాడుతుంది అనమాట. సరే, ఇంక తర్వాత దాంట్లోకి వెళదాము. ఇక్కడ ఈరోజు మీకు వ్యాకరణాంశములో పరోక్ష లిట్టు, ప్రథమ పురుష పరోక్ష లిట్టు వాటి యొక్క కొన్ని రూపాలు ఇక్కడ ఇచ్చాం. లిట్ అనేది పరోక్ష భూతకాలంలో అనద్యతన పరోక్ష భూతే లిట్ అని చెప్తారు. అంటే పరోక్ష భూతకాలంలో లిట్టు వాడతారు. అంటే ప్రాచీనమైన కథల్ని వాటిని చెప్పేటప్పుడు మనము చూడడానికి అవకాశము లేనటువంటి క్రియలు, ఎవరి వయసు ఎంతో చూసుకుని అంతకంటే ముందు అన్నమాట. అంతకంటే ముందున్న కాలం అంతా పరోక్ష కాలం అవుతుంది మనకి. ఆ పరోక్ష కాలంలో జరిగినటువంటి క్రియలను చెప్పేటప్పుడు పరోక్ష భూతకాలము అని అంటారు. ఈ పరోక్ష భూతకాలము సాధారణంగా ప్రథమ పురుషలోనే వాడతారు. ఎందువల్లంటే మనకి ఎదురుకుండా ఉన్న వాడి యొక్క క్రియ మనకి తెలిసే అవకాశం ఉంటుంది, మన క్రియ మనకి తెలిసే అవకాశం ఉంది. మనకి తెలియకుండా మనం ఏ క్రియ చేయం కదా. కాబట్టి ఉత్తమ పురుషలో పరోక్ష భూతకాలం వాడటం అనేది సాధారణంగా ఉండదు. అసాధారణంగా ఎప్పుడు ఉంటుందో చెప్తాను. సాధారణంగా ఎక్కడా ఉండదు. ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఏ పని చేయను కదా. అంచేత ఉత్తమ పురుషులో ఉండదు. మధ్యమ పురుషులో కూడా ఎదటివాడు చేసే పని, ఎదటివాడు ఒకవేళ వాడు చేసినప్పుడు మనం చూడకపోయినా చూసే అవకాశం ఉన్నంత వరకు. కాబట్టి ఎదుటివాడు చేసే పని కూడా మనకి పరోక్షంలో జరగటం అనేది ఉండదు. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది? వాడు మనకంటే బాగా పెద్దవాడు అయి ఉండే వాడు చేసిన పని మనం చూసే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏదో 60 ఏళ్ళ వాడము, అతడు 80 ఏళ్ళ వాడు అనుకోండి. అంటే మనకంటే 20 ఏళ్ళు పెద్ద అయితే అతను ఆ 20 ఏళ్లలో చేసిన పని మనకు చూసే అవకాశం ఉండదు. అటువంటప్పుడు ఎక్కడైనా మధ్యమ పురుషులో వాడే అవకాశం. కానీ ప్రథమ పురుష అయితే మాత్రము చాలా అవకాశం. అంటే ఎవడి గురించో చెబుతున్నాం, వాడు మనకి తెలియదు. అంటే ఇప్పుడు వెనకాల చెప్పిన పురాణాలు కానీ భారత రామాయణాలు కానీ అవన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరు మనకి తెలియదు, వాళ్ళు చేసే పనులు మనకు చూసే అవకాశం లేదు. అంచేత అవన్నీ తప్పనిసరిగా పరోక్ష భూత కాలంలోనే ఉంటాయి. అంచేత మనకి ఈ సాహిత్యంలో 99.99% ఈ ప్రథమ పురుష పరోక్ష భూతకాల ప్రయోగాలే ఉంటాయి. అయితే వ్యాకరణ రీత్యా తయారవడం 3 పురుషుల్లోనూ రూపాలు ఎలా ఉంటాయో చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే, ఒకప్పుడు మనం కలగంటాం అనుకోండి. కలగన్నప్పుడు కలలో ఏదో పనులు చేస్తాం. కలలో చేసినటువంటి పని మెలకు వచ్చాక మనకి పరోక్షమే కదా. మనం ఇక్కడే ఉన్నాము, కలగన్నప్పుడు ఆ కలలో ఏకాశియో రామేశ్వరం ఎక్కడికో వెళ్ళినట్టు కల వచ్చింది. అక్కడ సముద్ర స్నానం చేసినట్టు, దేవుడికి నమస్కరించినట్టు వచ్చింది. ఆ క్రియ కలలో ఉన్నంతసేపు కలలో నేను అనేది ఎవరైతే ఉన్నారో వాడికి ప్రత్యక్షమే. మెలకు వచ్చేసాక ఏమైంది, ఆ కలలో జరిగింది మనకి పరోక్షం అవుతుంది. అటువంటి సందర్భంలో ఉత్తమ పురుషలో పరోక్ష క్రియ, పరోక్ష లిట్టు వాడే అవకాశం ఉంటుంది. ఇది చాలా తక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ప్రథమ పురుషలో మాత్రమే పరోక్ష లిట్టు రూపాలు ఎలా ఉంటాయో చెబుతున్నాను. ఆ ప్రథమ పురుషలో ఏకవచన, ద్వివచన, బహువచన ఆ 3 వచనాలు ఇక్కడ ఇచ్చాను. పక్కన ధాతు ఇచ్చాను.
దీంట్లో చాలా భాగం ధాతువులు మీకు పరిచయమైనవే ఉంటాయి. ఏవైనా పరిచయం లేని ఉంటే అర్థం ఎలాగా చెప్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. భూట, బభూవ, బభూవతు, బభూవు. ఉండెను దశరథ నామ రాజా బభూవా అని చెప్తాం. దశరథుడనే రాజు ఉండెను. అలాగే గమ్ అనే ధాతువు జగామ, జగ్మతు, జగ్ముహు. జగామ పరోక్ష భూతకాలం వెళ్ళాను. రామ వనం జగామ అన్నాం అనుకోండి, అప్పుడు ఆ రాముడు వనానికి వెళ్ళినట్టుగా మనకి తెలిసే అవకాశం లేదు, ఆ క్రియ మనం చూసే అవకాశం లేదు. అంచేత అది పరోక్ష భూతకాలం అన్నమాట. అంచేత జగామ గమ్ము ధాతువు సంస్కృతం పడింది, తెలుగు పడాలి. ఒక్క నిమిషం. గమ్ అనే ధాతువు, దానికి జగామ, జగ్మతు, జగ్ముహు. దృశ్ చూచుట, దదర్శ, దదృశతు, దదృశు. పా త్రాగుట, పపౌ, పపతు, పపుహు. భా ప్రకాశించుట, బభౌ, బభతు, బభుహు. బభౌ అంటే ప్రకాశించెను. తర్వాత యయౌ, యయతు, యయుహు వెళ్ళెను. శుశ్రవణే వినడం, శుశ్రావ, శుశ్రువతు, శుశ్రూహు. దా దదౌ, దదతు, దదుహు ఇవ్వడం అర్థం అన్నమాట. దా దీని ఆత్మనేయ పదంలో అయితే దదే, దదాతే, దదిరే అని కూడా ఉంటుంది. పరస్మయ పదం అయితే దదౌ, దదతు, దదుహు. ఆత్మనేయ పదం అయితే దదే, దదాతే, దదిరే. లిఖ్, లిలేఖ, లిలిఖతు, లిలిఖుహు. పఠ్ పపాఠ, పేఠతు, పేఠుహు. పపాఠ అంటే చదివాను, పేఠుహు చదివిరి. కృ చేయడం, చకార, చక్రతు, చక్రుహు. ఇది రెండు పరస్మయ పదం, ఆత్మనేయ పదం కూడా ఉంటుంది. చక్రే, చక్రాతే, చక్రిరే. చకార, చక్రతు, చక్రుహు. ఆత్మనేయ పదం అయితే చక్రే, చక్రాతే, చక్రిరే. సృజ్ సృష్టించడం, ససర్జ, ససృజతు, ససృజహు. ససర్జ, ససృజతు, ససృజుహు. వచ్ మాట్లాడడం, ఉవాచ, ఊచతు, ఊచుహు. మనకి భగవద్గీతలో సంజయ్ ఉవాచ, భగవాన్ ఉవాచ, అర్జున ఉవాచ అని వస్తూ ఉంటుంది. ఇదే అనమాట అది. ఆ ఉవాచ అంటే పలికెను. భుజ్ బుభుజే, బుభుజాతే, బుభుజిరే. చర్ చచార, చేరతు, చేరుహు. పత్ పపాత, పేతతు, పేతుహు. ఈ ఇయాయ, ఈయతు, ఈయుహు. వస్ ఉవాస, ఊషతు, ఊషుహు. పుష్ పుపోష, పుపుషతు, పుపుషుహు. భృ బభార, బభ్రతు, బభ్రుహు. మోయడం, బభార అంటే మోసెను. వహ్ ఉవాహ, ఊహతు, ఊహుహు. ఆత్మనేపథ్యం అయితే ఊహే, ఊహాతే, ఊహిరే. రాజ్ ప్రకాశించుట, రరాజ, రేజతు, రేజుహు పరస్మైపది. రేజే, రేజాతే, రేజిరే ఆత్మనేపథ్యం. భూ భూ కదే, బభూ అంటే భా. భా వచ్చేసింది కదా, భా దీప్తం. బభౌ, బభుదు, బభుహు. ఇది అవసరం లేదు, మళ్ళీ రిపీట్ అయింది. భా దీప్తౌ, బభౌ, బభుదు, బభు. తర్వాత ఉపతస్థే, ఇక్కడ స్థాధాతు, ఉపపూర్వక స్థాధాతు. ఉపతస్థే, ఉపతస్థాతే, ఉపతస్థిరే. ఆంగ్పూర్వక దాధాతు, ఆదదే. ఇందాక దదే వచ్చింది అంటే ఇవ్వడం, ఆదదే అంటే తీసుకోవడం. ఆదదే, ఆదదాతే, ఆదదిరే. సంపూర్వక హురుధాతు, సంజహార,
సంజహ్రతు సంజహ్రు. సమ్ము తీసేస్తే హృ ధాతువు, జహారా జహ్రతు జహ్రు అని ఉంటుంది అనమాట. ధా వృధాయ ధారణ పోషణయో అని. ఈ ధా అనే ధాతువుకి ధరించడము పోషించడము అని అర్థం. దధవు దధతు దధుహు. ఈ విడంబయ విలంబయ లా డా, లాకి బదులుగా డా వాడటం ఉంది, డాకి బదులుగా లా వాడటం ఉంది. విడంబయామాస ఋతుర్ విడంబయామాస అని ఉంటుంది, రఘువంశంలో వచ్చింది. విడయంబయామాస విడంబయామాసతు విడంబయామాసు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ధాతువులు ఎక్కువ అచ్చుతో ఉన్న ధాతువులు అయినప్పుడు, అంటే సాధారణంగా చురాది ధాతువులు అనుకోండి, ఆ చురాది ధాతువుల్లో ఏమవుతుందంటే ఈ అయా వచ్చి చోరయా ధాతువు అవుతుంది. అటువంటి వాటికి లిట్టులో మిగతా ధాతువుల్లా కాకుండా దానికి ఈ ఆశ అని కానీ బభూవ అని కానీ చకార కృధాతువు కానీ దాని లిట్టును కలిపేస్తారు. అంటే అసధాతువు యొక్క లిట్టు ఆశ ఆసతు ఆసుతు ఆసు, లేదా భూధాతువు యొక్క లిట్టు బభూవ బభూవతు బభూవు, లేదా కృధాతువు యొక్క లిట్టు చకార చక్రతు చక్రు. అది కలిపేస్తే సరిపోతుంది అనమాట. విడిగా ఇంకా దీనికి ప్రత్యేకమైన రూపం ఉండదు. అంటే ఇక్కడ విడంబయామాస విడంబయాం మధ్యలో ఆం అనే ప్రత్యయం అనుకోండి. ఆశ ఆసతు ఆసుహు అనమాట. పరిపాలయామాస అని ఉంటుంది. చోరయామాస పరోక్ష లిట్టులో దొంగిలించను అని చెప్పాలనుకోండి, అప్పుడు చోరయామాస అంటారు. అయితే అలాగే చెప్పాను అని చెప్పాలనుకోండి, కథయామాస పరోక్ష లిట్టులో చెప్పాను, కథ చెప్పినప్పుడు చెప్పాను అని చెప్పాలనుకోండి, కథయామాస. అలాగే లెక్కించాను అని చెప్పాలనుకోండి, గణయామాస. లీలా కమల పత్రాణి గణయామాస పార్వతీ అని కుమార సంభవంలో ఓ శ్లోకంలో ప్రయోగించారు కాళిదాసు. ఆవిడ ఆ పద్మపత్రములను లెక్కించిందిట. సిగ్గుపడుతూ ఆ పద్మపత్రాలని లెక్కించింది అనమాట. అంటే లీలా కమల పత్రాన్ని గణయామాస పార్వతి అని చెప్తారు. అక్కడ గణయామాస లెక్కించను అర్థం. ఇలాగా ఈ నిజంతమైన ధాతువులన్నిటి చోట లిట్టు చెప్పేటప్పుడు ఈ ఆశ అనే దాన్ని ఉపయోగిస్తుంటారు. మూడుకి ఆప్షన్ ఉంది, ఆశ అని కానీ, చకారాని కానీ, బభూవ అని కానీ. తర్వాత ప్రపూరక ఆపు ధాతువు, ప్రాపా ప్రాపతు ప్రాపు. అలాగే ప్రపూరక సద్దు ధాతువు, ప్రససాద ససాద సేదతు సేదు. ఈ ప్రా కలపడమే. ప్రససాద ప్రసేదతు ప్రసేదు. క్షుభధాతువు, చుక్షుభే చుక్షుభాతే చుక్షుభిరే. సంచలనం క్షుభధాతువు, క్షోభించింది అని చెప్పాను అనుకోండి, అప్పుడు చుక్షుభే అంటారు. చుక్షుభే చుక్షుభాతే చుక్షుభిరే. అంటే మీకు చాలా ఒక 20-30 ధాతువులు ఉంటాయి. వీటి యొక్క లిట్లు యొక్క పరిచయం ఇది. ఇవి ప్రాచీనమైన కథల్ని చెప్పేటప్పుడు పూర్వకాలం జరిగినవి, అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పే సందర్భంలో ఈ లిట్లు వాడతారనమాట. ఏం చేయొచ్చు అంటే ఈ లిట్టును ఉపయోగించి, మీకు ఇప్పుడు రామాయణం తెలుసు, భారతం తెలుసు, ఏవో రకరకాల కథలన్నీ మీకు తెలుసు కదా, ఆ తెలిసిన దాంట్లో ఈ లిట్టు ఉపయోగించి రాయటానికి ప్రయత్నం చేయండి. లిట్టులో ఏకవచనము బహువచనం, సాధారణంగా ఒకటిని చెబితే ఏకవచనము, బహువచనం చెబితే ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మందిని చెప్పినప్పుడు బహువచనం. అలా వాడుతూ ప్రథమ పురుష, ఇంకా అక్కడ మధ్యమ పురుష ఉత్తమ పురుష యొక్క అవసరం ఏమీ లేదు కాబట్టి ఈ ప్రథమ పురుషులు వాడుతూ వ్రాయటానికి ప్రయత్నించండి. సరే, ఇక్కడికి ఆపేద్దామా? కథ ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాం కానీ పోలేండి, తర్వాత చెప్పుకుందాం. కంగారు. మేము కథ రాసాం గురుగారు. గురుగారు చెప్పండి. ఏమిటమ్మా?
నిన్న ఒక కథ రాయమన్నారు కదా, చిన్న కథ రాసాం గురుగారు. చెప్పండి, అయ్యో తప్పకుండా చెప్పండి. అర్జునస్య గురుః ద్రోణాచార్యః ఆసీత్. ఉమ్, సహ అర్జునం ధనుర్విద్యాం బోధితవాన్. ఉమ్, ఏకదా గురుః ద్రోణాచార్యః అర్జునం పరీక్షితవాన్. ఉమ్, వృక్షస్య ఉపరి ఏకః పక్షిః అస్తి స్మ. ఉమ్. పక్షి ఆ పక్షములు కలది మనం జ్ఞానం గలవాణి జ్ఞాని అన్నట్టుగా, ధనం గలవాణి ధని అన్నట్టుగా రెక్కలు కలది కాబట్టి పక్షిణవు పక్షిణ అన్నమాట. గురువు గారు విసర్గ ఉంటుందా అండి? ఉండదు, పక్షి. ఉమ్, వృక్షస్య ఉపరి ఏకః పక్షి అస్తి స్మ. భవాన్ పక్షీం అనాలి కదండి, పక్షిం రాసి. అంతే. ద్వితీయ ఆ? ద్వితీయ వాడాలా? ద్వితీయ. ద్వితీయ అయితే పక్షిణం. అంటే ఇది పక్షి. స్త్రీలింగమా గురువు గారు? పక్షి ఆహా, పూలింగం. పక్షిన్ నకారాంత పక్షిన్. శబ్దము. ఆహా. పక్షిణవు పక్షిణ ప్రథమ, పక్షిణౌ పక్షిణ ద్వితీయ. ధన్యవాదాలు. అంచేత భవాన్ భవాన్ పక్షీం ఇషునా తాడయేత్ ఇతి గురుః అర్జునం ఆదేశితవాన్. అది ఏమనాలి? భవాన్ పక్షిణం పక్షిణం. పక్షిని ఇషునా అంటే బాణంతో, తాడయ కొట్టు, ఇతి అని అర్జునం ఆదిష్టవాన్. నిన్న కూడా ఈ వచ్చినట్టుంది మీరు. ఆదిష్టవాన్, ఆదేశితవాన్ ఉండదు, ఆదిష్టవాన్. ధన్యవాదాలు. తాడయేత్ అనాలా గురుగారు? తాడయ తాడయ. కొట్టు అని ఎదుటివాడితో చెప్తున్నాడు కదా, ఎదురుకుండా అర్జునుడు ఉన్నాడు. తాడయ. నువ్వు పక్షిని కొట్టు అన్నాడు కాబట్టి తాడయ. భవాన్ ఇక్కడ పక్షిణం. భవాన్, ఒక నిమిషం ఆగండి. భవాన్ అని ప్రయోగిస్తే ప్రథమ పురుష వాడాలి, అంటే తాడయత్తు అనాలి. అలా కాకుండా త్వం అని ప్రయోగిస్తే మధ్యమ పురుష వాడాలి, తాడయ అని. అంటే భవాన్. శబ్దం ప్రయోగించారు కాబట్టి తాడయత్తు అనాలి. తాడయతు. భవాన్ పక్షిణం ఇషునా తాడయతు ఇతి గురుః అర్జునం ఆదిష్టవాన్. పునః గురుః అర్జునం అపృచ్ఛత్, భవాన్ కిం కిం వృక్షస్య ఉపరి అపశ్యత. అక్కడ ఏమన్నారు? అపశ్యత. ఏమేమిటి? ఏకవచనమే కదా, ఏమేమిటి చూసేవు కదా. అపశ్యత్. భవాన్ అని ప్రయోగిస్తే మాత్రం ప్రథమ పురుష అపశ్యత్. అపశ్యత్. నువ్వు ఏమేమిటి పక్షి అక్కడ చెట్టు మీద చూసావు అని అడిగాడు. అపశ్యత్. అర్జునః అహం పక్షేః నేత్రమేవ దర్శితవాన్ ఇతి ఉక్త్వా ఇషునా పక్షి. ఉండండి ఒకసారి. పక్షి యొక్క కదా. అవునండి. పక్షిన్ నకారాంత శబ్దం అనుకున్నాం కదా, మీరు ఇకారాంతం అనుకుని పక్షేహ అని రాశారు. అవును గురుగారు. పక్షిణః. నకారాంతం కాబట్టి పక్షిణః. పక్షిణః నేత్రమేవ దర్శితవాన్ ఇతి ఉక్త్వా ఇషునా దృష్టవాన్. దృష్టవాన్. దర్శితవాన్ అంటే చూపించానని అర్థం. చూశాను. దృష్టవాన్ అంటే చూశాను, దర్శితవాన్ అంటే చూపించాను. ఇక్కడ మనకి చూశాను కదా కావాల్సింది. అవును. అంచేత దృష్టవాన్. అర్జునః అహం పక్షిణః నేత్రమేవ దృష్టవాన్ ఇతి ఉక్త్వా ఇషునా పక్షీం అధః అపాతయత్ అనొచ్చా గురుగారు? చెప్తా. పక్షిణం ఇషునా పక్షిణం అధః అపాతయత్ కదా. బాణంతో పక్షిని కింద పడగొట్టాడు కదా. అవును. అంచేత ఇషునా బాణంతో పక్షిణం అధః కిందకి అపాతయత్తు పడగొట్టాను. అపాతయత్. తదా గురుః అర్జునస్య ధనుర్విద్యాయాః పాఠవం దృష్ట్వా మహదానందం అనుభూయ
అర్జునస్య ఆలింగనం అకరోత్. సరిపోయింది. ఇక్కడ ఈ మహదానందం అనే మాట లోక వ్యవహారంలో కూడా ఇట్లా వాడుతుంటారు, కానీ మహానందం అనే అనాలి. మహదానందం మహదానందం అనకూడదు. అక్కడ మన అభిప్రాయం ఏమిటంటే గొప్ప ఆనందాన్ని పొందాడని కదా. ఆనందానికి మహత్ అనేది విశేషణం కాబట్టి మహానందం అనాలి. మహానందం అనుభూయ అర్జునస్య ఆలింగనం అకరోత్. అర్జునస్య అక్కర్లేదు, అర్జునం. ఉంచండి. ఆలింగనం అని విడిదీశారు కదా, ఉంచేయండి అంతే, కరెక్ట్. అర్జునస్య ఆలింగనం అకరోత్ సరిపోయింది. వయమపి ఏకాగ్రతయా కార్యం కరోతి చేత్ విజయం తథ్యం ఇతి మత్వా సదా ప్రయత్నం కుర్మః. అక్కడ కూడా దీంట్లో కూడా మళ్ళీ ఇంకొకసారి వాక్యం చదవండి. వయమపి ఏకాగ్రతయా కార్యం కరోతి చేత్. వయం అన్నాం కదా, వయం బహువచనం, కరోతి ఏకవచనం వాడారు. అంచేత ఇక్కడ కూడా కరోతికి బహువచనం. కార్యం కుర్మః, కార్యం కుర్మః చేత్ కర్తవ్యం కదా. మనం కూడా ఏకాగ్రతతో పని చేసినట్లయితే అని కదా, అంచేత మనము చెయ్యడము కాబట్టి కుర్మః చేత్ విజయం తథ్యం ఇతి మత్వా సదా ప్రయత్నం కుర్మః. విజయం తథ్యం ఇతి మత్వా, విజయం తథ్యం అని కదా, ఇతి మత్వా సదా ప్రయత్నం కుర్మః. సరిపోయింది. వెరీ గుడ్, శుభం భూయాత్. బాగుంది, ధన్యవాదాలు. దీన్ని మేము లిట్లో రాయాలి. ఈ క్రియాపదాలని ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి ఇది ఎప్పుడో జరిగిన కథే కాబట్టి దీంట్లో క్రియాపదాలన్నీ మార్చి పరోక్ష లిట్టు వాడి కూడా దీన్నే రాయొచ్చు మీరు. ప్రయత్నం చేస్తాను. లేదా నిన్న ధ్రువుడి చెప్పారు అదేనా రాయొచ్చు, అది కూడా పాతదే కాబట్టి పరోక్ష లిట్. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి. నాకు కథ ఏం దొరకకపోతే మన భారతదేశ ప్రతిజ్ఞ ఒకటి ఉంది కదా, భారతదేశం నా మాతృభూమి, దాంట్లో 2 లైన్లు మార్చి రాశాను గురుగారు నేను. చెప్పండి. ఒక్కసారి అనిలా భావించద్దు. భారతదేశ మమ మాతృభూమ్యాం, మమ మాతృభూమి, భూమి మమ మాతృ, అంతే కదా, భూమి భూమి. భారతీయ మమ సహ భ్రాతరః అహం మమ దేశం ప్రేమం కరోతి వివిధాని. అహం మమ దేశం ప్రేమం కరోతి అంటే ప్రేమ అర్థం తిరిగి చేశాను. ప్రేమం అనకు, ప్రేమ కరోతి, కరోమి, అహం కదా ఉత్తమ పురుష, కరోమి వివిధాని మమ దేశ సంపదస్య మమ గర్వకారణః. అలా చూడండి ఒక్కసారి. మా దేశము యొక్క సంపద మాకు గర్వకారణము అని చెప్పాలి కదా. నాకు అక్కడ నాకు వస్తుంది కదా, నాకు ఏదోటి. మమ అంటే నాకు, మాకంటే అస్మాకం, గర్వకారణం. మీ గర్వకారణం ఏమిటి? సంపదలు కదా. మమ దేశ సంపదస్య, దేని యొక్క? దేశం యొక్క. అంటే దేశస్య అన్నారా? దేశస్య అన్నప్పుడు సంపద అని రాయాలప్పుడు. అదే దేశస్య సంపద, వివిధ సంపద, మమ దేశస్య వివిధ సంపద మమ గర్వకారణం అని రాయండి. వివిధ సంపద మమ గర్వకారణం. ప్రయత్నం చేశాను గురువు గారు, అలాగే చేయాలి, దాంట్లో తప్పు ఏమీ లేదు. మీరు అలా ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. ఏమండి? ధన్యవాదాలు గురుగారు. కాయన వాచ చెప్పేస్తున్నాను. గంగాధర్ రావు గారు ఇవాళ ఏం మాట్లాడలేదు, మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదా?
అంటే ఇవాళ నేనే చెప్పేశాను అంటాను, మీకు ఏమి ట్రైనింగ్ లాంటిది ఏం లేదు దీంట్లో ఇవాళ లాంటి. సరే, మీరు కేవలం శ్రోతలే, నే వక్త. సరే అండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమర్పయామి. పరమేశ్వరార్పణమస్తు.